హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. శనివారం రోజు బ్లాగ్ అనమాట. శనివారం అయితే పావుతకు 5కి లేచాను. ఎందుకు అంటే శనివారం, సోమవారం, శుక్రవారం, మంగళవారం మీకు తెలుసు కదా, మిగతా రోజులు అంటే కొంచెం లేట్గా లేచినా ఈ రోజులైతే ప్రత్యేకించి తొందరగా లెగుస్తాను. ఎందుకంటే దీపం ద్వారబంధానికి ముగ్గులు పెట్టుకొని, ఇల్లు తడిగొడ్లు పెట్టుకొని అన్నిటికీ చేసుకునేసరికి టైం పడుతుందని. కానీ ఫ్రైడే రోజు నైటే నేను బయట వాకిలి కడగలేదు, కానీ ఇల్లంతా మాపది పెట్టేసుకున్నాను. ఈ మధ్యన ఇంట్లో దీపం పెడుతున్న అస్సలు తృప్తి అనేది రావట్లేదు. మీరు నా పాత వీడియోలు అన్నింటిలో చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే పువ్వులు మాత్రం పుష్టిగా నిండుగా పెట్టుకుంటాను, కానీ ఈ మధ్యన అయితే పువ్వులు అస్సలు దొరకట్లేదు. అంటే రైతు బజార్లో వస్తున్నారు, కానీ నేను ఏంటంటే మన బడ్జెట్కి అన్ని పువ్వులు అయితే ఇవ్వట్లేదు అనమాట. వాళ్ళు నాకు మా అమ్మ అయితే చాలా కరెక్ట్గా ఇస్తుంది పువ్వులు, చాలా అంటే నేను అనుకున్నట్టే ఇస్తుంది మా అమ్మ పువ్వులు. అది మా అమ్మ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అంటే మొన్న రీసెంట్గా వచ్చింది, కానీ వచ్చింది అంటే వెంటనే వెళ్ళిపోయింది. అంటే ఎవరో ఏదో పని మీద వచ్చిందనమాట. ఏంటంటే మనమే ఈ ఎండలకి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. అది పెద్ద ఆవిడ అంత బరువు మోసుకొని వచ్చినప్పటికీ ఆవిడకి ఎంత కష్టం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఆవిడ రావట్లేదంట. కొంచెం హెల్త్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు సంధ్య, అందుకే ఒంట్లో కూడా బాగుండట్లేదు, అందుకే రావట్లేదు అన్నది. ఉదయం దీపం అది ఇంకా రెగ్యులర్గా శనివారం రోజు కదా దీపం అయితే అయిపోయిందనమాట. ఇంక ఈరోజు పిల్లలకి నేను లంచ్ ఏం పెట్టబోతున్నానంటే బీరకాయ పప్పు చేశాను. బీరకాయ ఫ్రై అది చేస్తే అంతగా తినరాలు. అంటే బీరకాయ నాకే నచ్చదు, ఇంక పిల్లలు ఏం తింటారు చెప్పండి. నాకే నచ్చదు అంటే బీరకాయ శనగపప్పు, బీరకాయ పెసరపప్పు అలా తింటాను, కానీ సపరేట్గా ఫ్రై చేస్తే నేను తిన్ను. ఇంకా ఇలా అనుకో పిల్లలకి మాకు అందరికీ కలిపి అయిపోద్దని చెప్పేసి ఉదయాన్నే బీరకాయ ముందు రోజే అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తెల్లుల్లిపాయలు ఒలుచుకొని బీరకాయ అన్నీ ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. ఉదయాన్నే బీరకాయ పెసరపప్పు తాలింపు పెట్టాను, అలాగే రసం కూడా చేశాను. దాంతోపాటు ఇంకా దుంపలు ఫ్రై కూడా చేశాను అనమాట. బట్ పప్పుతో తినలేరు కదా, మళ్ళీ స్కూల్లో తినకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే అదొకటి పెట్టాను. ఇంకా ఈలోపు వాళ్ళకి ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద ఏమి ఇచ్చానంటే రైస్, అన్నం నిన్న నైట్ ఉంటే అది నేను కొంచెం పెరుగది వేసి చల్లదనం అంటారు కదా అలా అయితే ప్రిపేర్ చేశాను. వాళ్ళిద్దరికైతే ఇచ్చేసాను అనమాట. అది తినేసి ఇంకా లంచ్ బాక్స్లో అది ప్రిపేర్ చేయడమే. ఈరోజు ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఒక చిన్న మ్యాటర్ అయితే ఉంది, అది కూడా చెప్తాను. అది ఏంటి అంటే మా ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నారనమాట. అంటే క్షుద్ర పూజలు అంటే ఏదో అనుకోవద్దు, అందరూ పసుపు కుంకుమ నిమ్మకాయలు ఆటితో క్షుద్ర పూజలు చేస్తారు, కానీ మా హస్బెండ్ ఏమో వైర్లతో ఆటితో క్షుద్ర పూజలు చేస్తారు. మళ్ళీ క్షుద్ర పూజలు అంటే ఏదో అనుకోగలరు, అది ఏమీ కాదండి. ఏంటి అంటే ఇంట్లో చాలా అంటే చాలా రిపేర్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచో రిపేర్స్ ఉన్నాయి అనమాట. అవి చేయడానికి అతనికి ఖాళీ అవ్వట్లేదు. దానికి తోడు పిల్లలు ఉంటారు కదా, ఈ చిన్న చిన్న వైర్లు అవన్నీ ఉంటాయని చెప్పేసి ఈ మధ్యనైతే అస్సలు చేయట్లేదు. ఇంట్లో లైట్ కూడా పనిచేయట్లేదు. అది నైట్ ఏంటంటే అందరూ ఇంట్లో ముగ్గురం కూడా ధైర్యశాలిమే అనమాట. అది హాల్లో లైట్ పనిచేయకపోవడం వల్ల కొంచెం మా వాడికి భయమే, నాకు భయమే, అది కొంచెం ఇబ్బంది అవుతూ వచ్చింది మాకు. అలా అని చెప్పేసి ఎప్పటికీ చెయ్యట్లేదు. వాషింగ్ మిషన్ కూడా వైర్ ఎక్కడికి సెట్ అవ్వట్లేదు నాకు. ఎన్ని బట్టలు నేదుని చేతు తడపాల్సి వస్తుంది. అంటే ఉండి కూడా డ్రై చేయడం, వర్షం పడేటప్పుడు డ్రై చేయడానికి కూడా అవ్వట్లేదు. అలా అని చెప్తే మొత్తానికైతే ఈరోజైతే అన్నిటికీ పర్ఫెక్ట్గా శనివారం రోజు ఇంకా తొందరగా లేచాను కదా, టిఫిన్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఉర్నకు ఉప్మా చేశాను. టిఫిన్స్ అన్నీ కాబట్టి ఎక్కడ వైర్ అయితే నాకు అక్కడ సెట్ చేసి ఇచ్చారు. వాషింగ్ మిషన్ ఇంకా అటు ఇటు నప్పుకోకుండా ఒకే దగ్గర అది ఎక్కడైతే ఉందో అక్కడే అలా పెట్టేటట్టు వైర్ అది కొనేసి తీసుకొచ్చారు. అంటే ఎప్పటి నుంచో అనుకుంటే ఇంకా అటు ఇటు నప్పినా కూడా వాషింగ్ మిషన్ పాడైపోతుంది కదా, డైరెక్ట్ వైర్ అవుట్ తెచ్చేస్తే అయిపోతుంది. నేను ఒకరి దగ్గర చూశాను, అందుకే చెప్పాను డైరెక్ట్ వైర్ అవుట్ తెమ్మన్నాను. ఇంకా ఈలోపు మనం ఏంటంటే పెట్టుబడి ఏది పెట్టకుండా ఇంట్లో ఏవైనా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి ఈ వైర్లు ఎప్పుడెప్పుడో వైర్లన్నీ బయటకు తీశారు. అవి వాటినే నేను ఏంటి ఇలా కూర్చున్నాను బయట, అంటే కొలనీళ్ళు పట్టి వచ్చేటప్పుడు ఏంటి ఇలా కూర్చున్నారంటే క్షుద్ర పూజలు చేసినట్టు అని చెప్పేసి నేను జస్ట్ జోక్గా వీడియో అనేది తీసాను అనమాట. ఇంకా అంటే ఏవైతే రిపేర్ ఏవి బాగున్నాయో ఏవి పాడైపోయో అన్నీ చెక్ చేసుకొని కొన్ని డ్యామేజ్ ఉంటే అన్ని బయటికి వెళ్ళి తీసుకొచ్చారు. ఈ వాషింగ్ మిషన్ వైర్లకి ఇంట్లో ప్లగ్లకి అలాగా ఆ రోజు అయితే కనిపించకుండానే 700-800 అయిపోయింది. ఆ రోజు 1000 రూపీస్ దగ్గర అయింది. అసలు ఈ వైర్ల పనే కదా, ఏం పని ఉంటుందిలే అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసి అంటే ఎక్కడ పర్ఫెక్ట్గా సెట్ అవ్వట్లేదు. ఇంకా పనిలో నాకు మిషన్కి మోటార్ వైర్, వాషింగ్ మిషన్కి మోటార్కి ఒకటే వైర్ ఉండేది, అది కూడా ఇంకా
నాకు అలా వద్దు, సెపరేట్గా కావాలి, అది దీనికి నప్పి దానికి నప్పి అది పాడైపోతుంది, ప్లగ్లు పగిలిపోతున్నాయి అని అంటే నాకు సెపరేట్గా మిషన్ కూడా సెట్ చేసి ఇచ్చారు. అలాగే వాషింగ్ మిషన్కి అయితే ఒకటి సెట్ చేసి ఇచ్చారు కదా. ఇవన్నీ చుట్టూ పెట్టుకొని అతను సెంటర్లో అలా కూర్చుంటే నేను అందుకే అన్నాను, అందరూ నిమ్మకాయలు పసుపు కుంకుమతో క్షుద్ర పూజ చేస్తే మా హస్బెండ్ ఏమో వైర్లు ప్లగ్లు స్విచ్ బోర్డులతోని ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా అతను షాప్కి అయితే వెళ్ళిపోయారు. ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు స్పెషల్ డిష్లు అంటే పిల్లల వరకు ఒక్కో రోజు అయితే ఏమి కర్రీస్ ఉండవు, ఒక్కో రోజు అనుకోకుండా అన్నీ అయిపోతాయి అన్నమాట. ఇంకా కాకరకాయ ఫ్రై చేశాను. ఇంకా సాయంత్రం పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి రాగానే తినడానికి చిలకడ దుంపలు చేశాను. మనం భోజనం చేసేటప్పుడు కొంచెమే ఉంటాయి, మనం భోజనం చేసేటప్పుడు ఇవే కదా అన్నీ ఎవరో ఒక్కొక్కటి తీసుకొస్తారు, అన్నీ ఒకసారి పెట్టుకుని తినేయచ్చు, అన్నీ తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు అన్నీ మళ్ళీ మోసుకొని వెళ్ళాలన్నమాట వంటగదికి. అంటే బెడ్రూమ్కి తీసుకొచ్చి ఇవన్నీ వంటగదికి మోసుకెళ్ళాలి, ఇవన్నీ వంటగదికి మోసుకెళ్ళి గిన్నెలు అవి తోమేసి అప్పుడు 4:30 ఇలా అయితే స్కూల్కి అయితే బయలుదేరాలి పిల్లలు తీసుకురావడానికి. ఇంకా తిన్నది కొంచెమే కానండి, అన్నీ సపరేట్గా తీసుకొస్తే మళ్ళీ అడుగుతారేమో అని అన్నీ ఒకసారి తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా గిన్నెలు అవి తోమేసి 4:30 అయింది, స్కూల్కి అయితే వెళ్ళాను. స్కూల్ నుంచి వీళ్ళిద్దరిని తీసుకొచ్చిన తర్వాత ఇంకా స్నాక్స్ ఏదైనా అంటే అతనైతే సమోసా తీసుకొచ్చారు ఈరోజు, పొటాటో సమోసా. ఆనియన్ సమోసా ఎప్పుడు తెస్తానో ఈసారి పొటాటో సమోసా తీసుకొచ్చారు. ఇద్దరు తినేశారు. తినేసిన తర్వాత తినేమో హోంవర్క్ చేసేస్తుంది అనమాట. వాడు మాత్రం రేపు సండే ఖాళీ ఉంది కదా, ఇప్పటి నుంచి ఎందుకు చేయాలని అనుకున్నాడేమో అలా టీవీకి అంటుకుపోయాడు. ఆ పోకీమోన్ ఏదో చూస్తూనే ఉంటాడు. తినికి ఏంటంటే ఆడికి టీవీ చూస్తే నిద్ర పట్టదు, టీవీ చూడకపోతే నిద్ర పట్టదు, తినికి హోంవర్క్ చేయకపోతే నిద్ర పట్టదు. ఇంకా వీళ్ళిద్దరు భోజనం అది కూడా చేసేసి అప్పుడు మళ్ళీ హోంవర్క్ స్టార్ట్ చేసింది తిను. అప్పటికి టైం 10 అయింది అనుకుంటాను. మళ్ళీ మీకు తెలుసు కదా మాకు వాటర్ అది పర్ఫెక్ట్గా ఉండదు, వాటర్ రాదు. అలాగని చెప్పేసి ఇప్పుడు వాటర్ నాదనమాట. కిందకి వెళ్ళి బోర్లో నింపుకొని, అంటే బోర్ వాటరు కింద నింపుకొని అలా చూపించి అలా నింపుకొని మళ్ళీ ఆ వాటర్ అనేది మనకు పైకి ఎక్కించాలి. మినిమం పావుగంటే వస్తుందండి వాటర్. పావుగంట సేపు దోమలు చిటా కుట్టేస్తున్నాయి అనమాట. కానీ మళ్ళీ పైకి వెళ్ళి కిందకి వెళ్ళి ఎవరు వస్తారని చెప్పేసి అక్కడే కూర్చున్నాను ఆ పావుగంట సేపు. వచ్చిన తర్వాత అప్పుడు మోటార్ ఆన్ చేశాను. మీకు ఇంకా చూపిస్తాను చూడండి. టైం అయితే 10 అయ్యింది. ఎంత చీకటిగా ఉందో తెలీదు. ప్రజెంట్ అయితే అక్కడ బయట రోడ్డు మీద ఎవరు తిరుగుతున్నారు కానీ బయట ఎవరు లేరు, అంటే ఎవరో తప్పి తగిలి వస్తున్నారు. అలా 10 అయింది. 10 అయిన తర్వాత మోటార్ అది వేసేసి పైకైతే వచ్చాను. అంటే పావుగంట అని చెప్పేసి ఒక అరగంట, అంటే పావుగంట వాటర్ నిండిన తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పావుగంట వాటర్ వస్తుంది అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మోటార్ పని రేపు ఉదయాన్నే వేసుకొని పని ఉండదని వేసేసాను, సండే కదా. ఇంకా నైటే గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను. స్టవ్ మాత్రం రేపు సండే ఏదో నాన్ వెజ్ వండుతానని వదిలేసాను. అన్నీ క్లీన్ చేసి నైట్ ఇంకా పప్పు ఒకటి ఉందన్నమాట, నైట్ చపాతీ చేసి తినేయడమే. ఇంకా తినేసిన తర్వాత ఇంకా అలా అన్నీ క్లీన్ చేసుకుని వచ్చాను. లేదు ఈలోపు వీళ్ళిద్దరు అయితే పడుకుని పోయారు. అంటే స్టవ్ అంటే నాన్ వెజ్ సండే వండుతాను కాబట్టి స్టవ్ అయితే క్లీన్ చేయలేదు. ఇంక నైట్ అతను వస్తే చపాతీలు చేయడమే. ఇంకా అన్ని పనులు చేసి ఎక్కడ చక్కబెట్టుకొని వచ్చాను. ఇంకా బట్టలు మాత్రం నన్ను పిలుస్తుంది, అన్నీ ఎక్కడ చక్కబెట్టాం, మమ్మల్ని చక్కబెట్టమని అడుగుతున్నారు. కానీ ఈ రోజుకైతే డ్యూటీ దిగిపోయాను. అతను వచ్చినప్పుడు 2 చపాతీ చేసి మళ్ళీ డ్యూటీ దిగిపోతాను అనమాట. ఇంకేం పెట్టను, రేపు ఉదయం చూసుకుందాం అని అనేసాను. ఇక్కడతో ఈ వ్లాగ్ అయిపోయిందండి. ఈరోజు అయితే మామూలుగా పని లేదనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.